ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దనరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరుసగా 2వ సంవత్సరం నిర్వహించిన స్కాలర్షిప్ టెస్టులో ఉత్తీర్ణులైన 100 మంది విద్యార్థులకు సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దనరావు ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగ సత్యలత, దామచర్ల అనిషాలక్ష్మి, దామచర్ల తనుజాలక్ష్మి మరియు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. తిరుగులేని పులిపించ పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగరాట జనార్దను అన్నా జనమందరి చెత్తన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందరి చెత్తన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. అమ్మాయి కూడా 6th క్లాస్కి వచ్చింది. ఈ డీజే ట్రస్ట్ స్కాలర్షిప్ వల్ల నాకు ఎంతో పన్న మీద భారం దించుకున్నట్టుందండి. 2 పిల్లలు చదివించాలంటే ఎంతో కష్టపడాలండి. నాకు తెలుసండి ఆ బాధ ఏందో. ఒక సింగిల్ పేరెంట్ అయ్యి 2 పిల్లలు చదివించాలంటే కూడా చాలా భారంగా ఉంటుంది. ఈ డీజే టెస్ట్ ద్వారా ఒక పిల్ల బాధ్యతని మీరు మాకు కల్పించడానికి మీరెంతో నాకు సహాయం చేశారని నేను మీకు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. మీ ముగ్గురికి, సార్ గారికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. అలాగే నేను ఆ రోజు పరిస్థితుల్లో బాగాలేనప్పుడు అక్కడ స్కూల్లో జాయిన్ చేశాను మేడం. జాయిన్ చేసినప్పుడు నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు అక్కడ శివకోటి సార్ కరస్పాండెంట్ ఉన్నారు. అప్పుడు ఆ సార్కి చెప్పాను, ఇలా సార్ నా పరిస్థితి అంటే, సరేనమ్మా నీకు 1 year అయితే ఎలాగో చేస్తాను అన్నాడు. తర్వాత 1 year ఫీజు అడగలేదు మేడం. నాకు సహాయం చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు. పేరుగా గుర్తు పెట్టుకొని రేపు నా పిల్లలు 2 బాగా చదివి ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలని పేరున ధన్యవాదాలు కోరుతున్నానండి. నాకు హెల్ప్ చేసిన దానికి సార్కి, మేడంకి, వాళ్ళ పిల్లలకి పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఒక స్మార్ట్లో పనిచేస్తానండి. అక్కడ వచ్చే శాలరీతోనే పిల్లల్ని 2 కష్టపడి చదివించుకుంటున్నాను. మా అమ్మగారు కూడా, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. మేము 4 ఆడపిల్లలండి. మేము బాధలు పడ్డాము. మా పిల్లలు కూడా ఇదే పరిస్థితిలో బాధలు పడకూడదని ఈ డీజే ట్రస్ట్ ద్వారా నాకు, నా కొడుక్కి, నా కూతురికి వచ్చిన స్కాలర్షిప్తో బాగా చదివి ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలని నా కూతురికి, నా కొడుకు అదే చెప్తానండి. పేరున ధన్యవాదాలు మేడం. మీకు ముగ్గురికి, సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి వచ్చిన ఏదైనా నేను తప్పు ఏదైనా మాట్లాడుంటే క్షమించవలసిందిగా కోరుతున్నానండి. పేరున అందరికీ పెద్దలు, నేను చిన్నదాన్ని, ఏదైనా తప్పు నాకు తెలియకుండా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మీ పాప డ్రెస్ వచ్చిందంటే మీకు ఎలా అర్థమవుతుందో లేదు నాకు తెలియదు, కానీ నాకైతే కడుపు తగ్గిపోయింది. ఎందుకో తెలుసా, 6th క్లాస్కి వెళ్ళాలంటే పంజాబీ డ్రెస్ ఉండాలి. ఆ పంజాబీ డ్రెస్ ఈ రోజున డీజే డ్రెస్ ద్వారా వస్తుందంటే వారి కడుపులు ఎలా నిండుతాయో ఒకసారి ఊహించుకోవచ్చు. ఆకలేసిన వాడికి అన్నం పెడితేనే దాని విలువ తెలుస్తుంది. అవసరం ఉన్న వాడికి తోడుంటేనే దాని యొక్క అర్థం విలువ తెలుస్తుంది. అటువంటి ఆకలిని తీర్చి అవసరాల యొక్క విలువను నేర్పినటువంటి డీజేఆర్ ట్రస్ట్ నిజంగా ఎంత
ఈ బిడ్డలకు మేలు చేసిందో ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాను, గట్టిగా చెప్పగలుగుతాను. నేను ఈ పాప ట్రస్ట్ చూడగానే వెంటనే నాకు అసలుకి అయిపోయింది. ఈ రోజున ఈ డిజైర్ ట్రస్ట్ వీళ్ళు ఇచ్చేటువంటి బుక్స్, వీళ్ళు ఇచ్చేటువంటి యూనిఫామ్ ఆ పాపకి ఏ స్థాయికి తీసుకెళ్తుందో మీ ఊహకు వదిలేస్తున్నాను. వెల్కమింగ్ మ్యామ్. భర్త యొక్క అక్కని తన మార్గంగా మలుచుకొని మాట ఇస్తే వెనకడుగున నైజాన్ని తన ఇద్దరు బిడ్డలకు సమానంగా 200 కుటుంబాలలో విద్యాజ్యోతిని వెలిగించాలనేటువంటి దేశపూర్తిగా ఒంగోలు పట్టణంలో ఎన్నెట్టి ఉండి ప్రతి విషయంలో ముందుకు నడుస్తున్నటువంటి డిజైర్ ట్రస్ట్ చైర్మన్ నాగ సత్యలత గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. నడిపించే గుణవంతుడు, ప్రజా సమస్యల్ని తన సొంత సమస్యలుగా భావించి ముందుకు సాగుతున్న ధీరుడు, ప్రజాసేవే శ్వాసగా బ్రతికే నాయకుడు, తన బిడ్డకు జరిగిన పట్టాభిషేకం తన నియోజకవర్గంలో ప్రతి బిడ్డకు జరగాలని కోరుకున్న ధీరోదాత్తుడు, దామచర్ల వంశపు సేవకుడు, ఒంగోలు ప్రజల ముందు బిడ్డ మన దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు శాసనసభ్యులు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం సార్. అయితే ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక చిన్న మాట చెప్పి మీకు ఇస్తాను సార్. ఒక చిన్న కథ చెప్పాలని ఆశ ఉంది సార్, మీ ముందు చెప్పాలని సార్. శివాలయానికి, ఒంగోలులో ఉన్న శివాలయానికి అయితే ఒక గుడ్డివాడు కూడా ఆ శివాలయానికి వెళ్తా ఉన్నాడు. నాలాంటి వాడు, నీలాంటి వాడు అంటే మళ్ళీ మేమంటే అంటారు. అందుకే నాలాంటి వాడు ఆ కళ్ళు లేనటువంటి అందుని పిలిచి, దేవుడిని కనిపించడు కదా, రోజు ఎందుకు వెళ్ళి దేవుడిని చూస్తున్నావు, నీకు కనిపించదు కదా అన్నాడు. అప్పుడు ఆ గుడ్డివాడు ఒక సమాధానం చెప్పాడు, నేను దేవుడిని చూడలేకపోవచ్చు కానీ దేవుడు నన్ను చూస్తాడు అని. ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు జనార్దన్ గారిని చూడలేకపోతున్నారేమో, కానీ జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అడుగును చూసుకుంటూ ఒంగోలు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోని నెంబర్ 1 నియోజకవర్గంగా మార్చడానికి నెలలో 25 రోజులు అంటే కేవలం 7 రోజులు మాత్రమే తన కుటుంబానికి ఇచ్చి మిగిలిన అన్ని రోజులు నియోజకవర్గానికి కేటాయించినటువంటి మహోన్నత వ్యక్తి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 3 అవర్స్ నుంచి. చాలా మంది అంటే ఇక్కడ సెలెక్ట్ అయిన ముందుగా సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాట్స్ మా అందరికీ కూడాను, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా. కొంతమంది పేరెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు, మాకు ముందు ఎంక్వైరీ వచ్చింది, మేము ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని చెప్పని. దానికోసం ఒక క్లారిఫికేషన్. స్కూల్స్ అన్నింటికి 60 అబౌవ్ వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి మేము ఎంక్వైరీ చేసుకున్నాం. అంటే వీళ్ళు ఎలా స్టూడెంట్ ఎలాగా ఎలిజిబుల్లా కాదా, ఎలా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అన్ని ఒకసారి మేము ఎంక్వైరీ చేసుకోవడంతో 60 అబౌవ్ మార్క్స్ వాళ్ళకి ఒకసారి స్కూల్స్ మేము అడిగాం తప్ప స్కూల్లో కూడా మేము ఎవరు సెలెక్ట్ అయ్యారు మేము ఎవరు చెప్పలేదు. కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి మాకు స్కూల్కి వచ్చింది, మాకు ఇంకా అంటే సెలెక్ట్ అయ్యేది మాకు రాలేదని అడుగుతున్నారు, వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాం. అబౌవ్ 70 వచ్చిన ప్రతి ఒక్కరిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. 70 కట్ ఆఫ్ పెట్టుకున్నాం. 95 స్టూడెంట్స్ 70 అబౌవ్ వచ్చారు, వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోవాలని అడగచ్చు. 69 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 10% ఉన్నారు. ఆ 10 మందిలో ఎవరు తీసుకుంటే ఎవరికి ఒకరు తీసుకుంటే ఒకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. 70 కట్ ఆఫ్ చేసి 75 వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగిందమ్మా. ఒకసారి క్లారిఫికేషన్ కోసం థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా కష్టపడి చదువుకుని మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో పెద్దయ్యాక అందరూ కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉండరు కాబట్టి. అండ్ ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పొజిషన్స్ చేయాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఇప్పటికే చాలా టైం అయింది. నాకు నెల్లూరులో ప్రోగ్రామ్ నుండి ఆ నుంచి వచ్చే లేట్ అయిపోయింది. ఇప్పటికే 3 అవర్స్ నుంచి ఉన్నారు. కొంతమంది పిల్లలంతా కూడా డిన్నర్ టైం అయిపోయింది.
కాబట్టి ఒక 2 పాయింట్స్ ఎవరైతే ఈరోజు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవరికి కూడా ఒక తల్లిదండ్రులు వాళ్ళని చదివించడం వరకు మీ బాధ్యత, వాళ్ళ డిసిప్లిన్లో పెంచడం మీ బాధ్యత. అది తప్పితే క్లాసులకి వెళ్తున్నారా లేదా ఇన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మిగతాదంతా కూడా బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అదేవిధంగా కాలేజీకి స్కూల్ ఫీజు కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ట్రస్ట్ భరిస్తుంది. మీరు బాగా చదివించండి, భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూస్తారని చెప్పి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకునే విలువ చాలా అవసరం, రాబోయే రోజుల్లో ఇంకా అవసరం. కాబట్టి మేము కూడా ఎంతో ఖర్చు పెడుతున్నాం. కొంతమంది కన్నా మనం ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంట్లో మాట్లాడేటప్పుడు మన పిల్లలు కానీ మన వీళ్ళు కొంతమందిని చదివిద్దామని చెప్పిన తర్వాత పోయినసారి మన అశ్వి కాలేజీలో పెట్టినప్పుడు చాలామంది వచ్చారు. 10 మంది దాకా అటెండ్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళు 50 మెంబర్స్ అనుకున్నారు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత ఇంతమంది అటెండ్ అయ్యారు, 50 కావాలంటే 100 చేద్దామని చెప్పి అప్పుడే 100 మెంబర్స్ అని అనౌన్స్ చేశాం. లాస్ట్ ఇయర్ 6th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా 100 మెంబర్స్కి అన్నీ కూడా చేశారు ట్రస్ట్ ద్వారా. ఆ తర్వాత ఈ ఇయర్ కూడా వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతారు 7th క్లాస్ కూడా. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా 6th క్లాస్కి వాళ్ళంతా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 200 మెంబర్స్కి ఈ ఇయర్ మనం చదివిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రయాణంలో మనకి 40 lakhs 100 మెంబర్స్కి, అదేవిధంగా 200 మెంబర్స్కి ఈరోజు దగ్గర 80 lakhs ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళా 100 మెంబర్స్ని తీసుకుంటాం. ఆ తర్వాత 100 మెంబర్స్ 500 మెంబర్స్ని మీరు కటాఫ్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం. 500 మెంబర్స్ని వాళ్ళకి ఎంతవరకు చదివించాలి, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకుండా మన సాయం ఏదో విధంగా కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరితో నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈసారి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేశారు. 70% వచ్చిన వాళ్ళందరూ కూడా 95 మంది ఉన్నారు. దాంట్లో బాయ్స్ 55 మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా 42 గర్ల్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా నేను చెప్పేది ఒకటే, టైం ఎక్కువైంది కాబట్టి బాగా చదివించండి, పిల్లల్ని మానిటరింగ్ చేయండి, మంచి క్రమశిక్షణగా పెంచండి. అదేవిధంగా ఏదోనే వాళ్ళు చేస్తున్నారే మనం ఇంకేముంది అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. వాళ్ళ అటెండెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ క్లాస్ టీచర్స్ ఎట్లా ఉందని కూడా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మేము కూడా ట్రస్ట్ ద్వారా కూడా మేము కాలేజెస్ స్కూల్స్లో మానిటరింగ్ చేస్తాం. ఆల్రెడీ ఆ కరస్పాండెన్స్ కానీ అదేవిధంగా వాళ్ళందరూ కూడా చెప్పాము, ఆ ప్రిన్సిపాల్కి వాళ్ళందరూ కూడా మన ట్రస్ట్ ద్వారా వచ్చే పిల్లల్ని ప్రత్యేకించి వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు. కాబట్టి అందరం కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళు బాగా చదివి ముందుకు రావాలనేదే మా ఇంటెన్షన్ అని చెప్పి కూడా మనకు తెలియజేస్తూ, దీంట్లో మన రవి గారు అయితే పూర్తిగా పోయినసారి కానీ మొన్న కానీ అన్నీ కూడా వాళ్ళ కాలేజీలో పెట్టి ఎగ్జామ్ పెట్టడం కానీ ఇవన్నింటిలో ఆయన మెయిన్ పాత్రధారిగా మన శ్రీ రవి గారు ఉన్నారు. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మదన్ కానీ అదేవిధంగా వెంకటేశ్వర గారు అందరూ విధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సామాన్యుల
దయచేసి పేరెంట్స్ 5 నిమిషాలు ఓపికతో ఉంటే మీ పిల్లల చేతుల్లో ఉంటుంది. నిశాంత్ చౌదరి, షేక్ ఆసిఫ్, షేక్ ఆసిఫ్, శశి విక్రాంత్ 5 నిమిషాల్లో
డీజీఆర్ ట్రస్ట్ మీకు ఇస్తున్నటువంటి కానుక దీన్ని అక్షయ గిఫ్ట్ దయచేసి మీ విష్ణుప్రియ శ్రీ నిత్య దక్షిణ చేసిన జనం కొంగు నీవు దయచేసి మీ ఫోటో తీసుకున్న తర్వాత కూడా ఒక్క నిమిషం ఉంటే లాస్ట్ గా మనం నెక్స్ట్ ఆశీష్ కుమార్ విద్యుత 43 విద్యుత ప్రవీణ్య పులుసు ప్రవీణ్య జననేత జనమే బలమని నమ్మిన సాయుధేనంత వెంకట కీర్తి దర్శిని 53 సాయి భార్గవ్
శరణ్య జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ మహిశ్రీ మహర్షి 69 గగనశ్రీ భార్గవి గగనశ్రీ భార్గవి దాన్ని ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేయండి. అయితే గణేష్ విరాట్ 76 సరే కొద్దిగా ప్రజాసేవకే జీవితమందిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంత వంచిన పుంతల బరువైతే కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే త్యాగానికి సిద్ధమై ఇచ్చిన నాయకుడు అన్నా తరాల చరిత్రను తిరగరాసిన నీదన్నా ఈ పురమి తల్లి గర్వించే నాయకుడు పేదల అక్రమార్కుల జనమిచ్చే విక్రమార్కుడన్నా అన్యాయము ఎదిరించే గుణమున్నవాడుడన్నా జనం కొరకు జన్మెత్తిన అన్నా జనార్దను అన్నా సైకిల్ గుర్తుకు ఆకట్టు కదిలింది జనమంతా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే మోక్షప్రియ మహిత 90 మహిత జ్యోతిక 91
నమ్మనిదే నీ సేవకు సాధ్యమను కదిలే నీ జనమూరు గతం తొక్కెమూరు ధర్మవాడు ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో రోసిన నాయకుడు వంగారు గడ్డ మీద తిరుగులేని పులిపిట్ట పసుపు సైకిల్ పుట్టే బలమన్నా జనమందని పెద్దన్నా సామాన్యుల గడపలో సైకిల్ పుట్టే బలమన్నా Yes. Successfully, సత్యమైన పాలన ఫాలో అప్ చేసుకుంటాము. ఎవరైనా సరే సరిగ్గా 70% బిలో వస్తే మటుకు వాడిని కొంచెం కన్సిడర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ప్రతి 6 months ఒకసారి మేము స్కూల్ రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటాం. అందులో పేరెంట్స్ అంతా కొంచెం గమనిస్తూ ఉండండి పిల్లలు ఎలా చదువుతున్నారు. పిల్లలు మీరు కూడా బాగా జాగ్రత్తగా చదువుకోండి. అందరూ ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయంటే మళ్ళీ కన్సిడర్ చేయడానికి కష్టం అవుతామా. ఇప్పుడు అన్ని కుటుంబాలు బుక్స్ అని తీసుకున్నారా లేదా ఇంకా ఒకసారి ఎంత మంది స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తారని దాన్ని బట్టి ఒకసారి ఫాలో చేసుకుంటూ ఉంటాను. అందరూ రెగ్యులర్ స్కూల్కి వెళ్తూ ఉండండి. ఏ స్కూల్లో చదువుకుంటే ఆ స్కూల్లోనే మళ్ళీ మన ఫీజు కూడా పే చేస్తూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ.